महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే గురువు గారి యొక్క కుంభరాశి ప్రవేశం ఈ యొక్క 21వ తారీఖు నుంచి ఎలాంటి ప్రభావం చూపించబోతుందో ఆల్రెడీ వీడియోలు చేసాం. సో ఈ గురువు గారు యోగించబోతున్న ఒక 5 రాసులు అవేంటో ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్, ఒక ఆశ, ప్లానెట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానకారకుడు, ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్, వృద్ధి చేసేవాడు. అలాగే ద్వితీయానికి, పంచమానికి, నవమానికి, లాభానికి, సప్తమానికి 5 పవర్ఫుల్, ధనానికి, లాభానికి, మ్యారేజ్కి, వివాహానికి, సంతాన ప్రాప్తికి కూడా కారక గ్రహం. సో ఇలాంటి గురుడు ట్రాన్సిట్లో బాగున్నప్పుడు మనం మంచి ఫలితాలు అనేవి పొందడం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి గురుడు మీకు ఈ యొక్క కుంభరాశిలోకి ప్రవేశించడం ద్వారా యోగించే 5 రాశుల్లో మొట్టమొదటి రాశి ఏంటంటే మకర రాశి. సో మకర రాశి వాళ్ళందరూ కూడా ఏలినాటి శని సెకండ్ ఫేజ్లో ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా చాలా వరకు ఎక్కువ స్ట్రెస్కి గురవడం అనేది చూడొచ్చు మనం. అయితే ఇక్కడ కొంతవరకు వెసులుబాటు, ఈ ద్వితీయ స్థానంలో గురుడు రావటం, మనం ఏదైతే ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అని చెప్పుకున్నామో కుటుంబ స్థానంలోకి గురువు గారి రాక వల్ల, ఇది మనం చెప్పుకునేది డైరెక్ట్ గురువు గారి యొక్క పాయింట్ మాత్రమే. గురువు ద్వితీయంలో ఆయన యోగించే దిగ్బలంలో యోగించే స్థానాల్లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు. సో కాబట్టి ఈ ద్వితీయ స్థానంలో ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్కి కారకుడైన ఈ యొక్క గురుడు ఈ యొక్క మకర రాశికి తృతీయ వ్యయాధిపతి అయి ద్వితీయ స్థానంలోకి వచ్చాడు. సో ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో తప్పకుండా ఫ్యామిలీ సపోర్ట్ అనేది లభిస్తుంది. అంటే ఫ్యామిలీలో సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని మీ కుటుంబానికి తగినంత అందించడానికి గురుడు ఇక్కడ రెడీగా ఉంటారు. ఈ యొక్క మకర రాశికి అయిన తృతీయ వ్యయాధిపతిగా యాక్చువల్గా ఆయన ఈ మకర రాశికి పాపగ్రహం. బట్ ఇన్ నేచర్ గురుడు శుభగ్రహం కాబట్టి దిగ్బలంలో ద్వితీయ స్థానంలో గోచారంలో ఆయన ఈ ద్వితీయ స్థానంలో ఉంటాం తప్పకుండా మీకు ఈ యొక్క ఎక్స్పాన్షన్ కారకుడైన గురుడు కుటుంబ స్థానానికి సంబంధించి సంతాన ప్రాప్తిని కూడా కలిగిస్తాడు. సో అయితే వ్యయాధిపత్యం కూడా ఉండటం వల్ల కుటుంబరీత్యా కొన్ని ఖర్చులు ఉంటాయి, కాదనట్లేదు. తృతీయాధిపతి కూడా అవటం వల్ల కొన్ని రిలేటివ్స్గా కానీ, నైబర్స్గా కానీ, మీ సిబ్లింగ్స్, తోబుట్టువులకి సంబంధించి కానీ, మీ క్లోజ్ పర్సన్స్ వల్ల కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా మీ కుటుంబంలో రావటం వల్ల కొంత డిస్టర్బెన్స్ అనేవి ఉండే మాట కూడా వాస్తవం. బట్ ద్వితీయ స్థానంలో అల్టిమేట్గా గురుడిచ్చేది మాత్రం ఎక్స్పాన్షన్ ఆఫ్ మనీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇన్కమ్, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ స్ట్రెంగ్త్. ఏంటి ఈ సమయంలో ఎవరన్నా మీ ఇంటికి వచ్చి బంధువులు, చుట్టాలో, తెలిసిన వాళ్ళు మీ ఇంటికి వచ్చి స్టే చేయటం కానీ, ఉండడం కానీ, అయితే సంతాన ప్రాప్తి గురించి చూసే వాళ్ళకు కూడా చక్కగా యోగిస్తాడు ఈ గురుడు. ద్వితీయం నుంచి డైరెక్ట్ అష్టమాన్ని చూస్తాడు కాబట్టి కంపల్సరీగా ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల పరంగా, జాయింట్ అకౌంట్స్ పరంగా కానీ, అదేవిధంగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇన్కమ్ ట్యాక్స్, సో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పరంగా కూడా మీకు ఇక్కడ చాలా మంచి చేస్తాడు. 2, 3, 4, 5, 6 మళ్ళీ 6th హౌస్ని కూడా జూపిటర్ చూస్తారు కాబట్టి ఇదే ద్వితీయ స్థానం నుంచి అక్కడ లోన్స్ ద్వారా కూడా మీరు మనీ గెయిన్ చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. లోన్స్ ద్వారా కూడా మీకు ఫైనాన్షియల్గా అంటే అప్పులు కూడా దొరుకుతాయి ట్రై చేస్తే. సో అలాగే జూపిటర్ ఆస్పెక్ట్ 6th హౌస్ మీద ఉండటం వల్ల కొంత హెల్త్ రికవరీ అండ్ శత్రుపేటకి సంబంధించిన విషయాల్లో మీరు ట్రబుల్ షూట్ చక్కగా చేసుకోగలగటం, ఇలాంటి మంచి పరిణామాలు కూడా ఉంటాయి. సో 10th హౌస్ మీద కూడా జూపిటర్ ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా సో ఉద్యోగపరమైన విషయాల్లో మనం అనుకున్నట్టు తృతీయ వ్యయాధిపతి. సో ఈయన ఫస్ట్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొచ్చు. డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ తర్వాత మాత్రమే ఉద్యోగానికి, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఆయన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి జాబ్ రావాలి అనుకున్న వాళ్ళకి 10th ఆస్పెక్ట్, ఇక్కడ 10th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉండటం వల్ల కంపల్సరీ జాబ్ వస్తుంది. మరి ఇన్కమ్ పెరగాలంటే జాబ్ రావాలి. మీకు జాబ్ వచ్చి ఇన్కమ్ పెరగటం కానీ, ఫ్యామిలీలో ఎవరికన్నా
వేరొక వాళ్ళకి జాబ్ రావడం కానీ, ఫ్యామిలీలో ఇంకొక సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పెరగటం కానీ, ఫ్యామిలీ మెంబర్ పెరగటం కానీ ఇక్కడ మనం మకర రాశి వాళ్ళకి చూడొచ్చు. సో నెక్స్ట్ తులారాశి. తులారాశి వాళ్ళకి యాక్చువల్గా వీళ్ళు కూడా అర్ధాష్టమ శనితో పాటుగా అర్ధాష్టమ గురుడి దోషం కూడా చాలా భరిస్తూ తులారాశి వాళ్ళకి ఉండటం, ఈ యొక్క శని 6th హౌస్ని గురుడు వ్యయస్థానాన్ని చూడటం వల్ల అటు హెల్త్ దాని పరంగా ఇటు వ్యయస్థానం మీద గురుడి ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఎక్కువ ఖర్చులు అవుతూ ఉండటం. సో ట్రాన్సిట్లో కూడా గ్రహాల గోచారం సరిగ్గా లేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ మొన్నటి దాకా ఉన్నారు. సో తులారాశి వాళ్ళు కొద్ది రోజులు ఆగండి అని చెప్తూ వచ్చాం. సో ఇక కొద్ది రోజులు అయిపోయినట్టే. తులారాశి వారికి పంచమ స్థానాల్లో ఏదైతే ఈ ఎక్స్పాన్షన్, హోప్, విజ్డమ్, ధనానికి, లాభానికి, సంతానానికి కారకుడైన గురు భగవానుడిని మనం చెప్పుకున్నాము. అలాంటి గురుడు మీ పంచమ స్థానంలోకి రావటం వల్ల కంపల్సరీగా దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గెట్టింగ్ ఏ చైల్డ్. సంతానాన్ని పొందడానికి ఎవరైతే ఎలిజిబులో మీ చార్ట్లో కానీ, మీరు నడుస్తున్న మహర్దశల్లో కానీ కంపల్సరీగా ఈ జూపిటర్ ఇంకొంచెం పుషప్ ఎక్కువ ఇస్తాడు. సో చాలా వరకు కూడా సంతానానికి ట్రై చేసే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మనం దిగ్బలంలో గురుడి యొక్క స్థితి చెప్పుకుంటున్నాం. గురుడు ఉంది మళ్ళీ కుంభరాశి అధిపతి మళ్ళీ మకర రాశిలో ఉన్నారు. సో ఇవన్నీ వదిలేస్తే గురుడు పంచమ స్థానంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు? మంచి సంతాన ప్రాప్తికి మీకు అవకాశాలు ఉంటాయి. ఇదే గురుడు జ్ఞానకారకుడుగా అని చెప్పుకుంటున్నాం కాబట్టి మీ పిల్లలు, ముఖ్యంగా సంతానం, వాళ్ళకి సంబంధించి పిల్లలు కూడా కొంత జ్ఞానవంతులుగా, కొంత అంటే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ అని పెరగడం, ఆలోచించడం, దేని గురించైనా చక్కగా ప్రతి విషయాన్ని తెలుసుకోగలగటం, ఇలాంటి మంచి విషయాలు ఉంటాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు ఏదన్నా ఆలోచించి హౌస్ మీదో, ప్రాపర్టీ మీదో, ఏదైనా ఇన్వెస్ట్ మీదో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, ఈ గురుడి యొక్క శుభత్వం ఏదైతే ఉందో తప్పకుండా మీరు ఆలోచించి చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా దానికి ఒక సార్థకత అనేది ఉండేటట్టుగా చేస్తాడు. అది సంతానానికి సంబంధించి కావచ్చు, ఆలోచనల ద్వారా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, మీ కిడ్స్లో మెచ్యూరిటీ లెవెల్స్ పెంచడానికి గురించి కావచ్చు. ఈ 5th హౌస్ లార్డ్ డైరెక్ట్ ఆస్పెక్ట్ 11th హౌస్ మీద ఉంటుంది. కాబట్టి మెయిన్లీ యువర్ క్రియేటివిటీ అల్టిమేట్. మీరు ఇప్పటిదాకా తెలుసుకోలేని ఒక టెక్నిక్ని మీకు కూడా తెలీదు, అరే నేను ఇంతగా మోల్డ్ అవ్వగలనా, ఈ టెక్నిక్ నేను నేర్చుకోగలనా, భలే వచ్చిందే అనుకునేటట్టుగా ఉంటుంది. ఒక మంచి టెక్నిక్ని, ఒక మంచి క్రియేటివిటీని మీకు తెలియకుండానే మీరు ఈ ట్రాన్సిట్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆ క్రియేటివిటీయే మీ జాబ్లో ఉపయోగపడుతుంది. ఆ క్రియేటివిటీయే మీ వ్యాపారంలో ప్రాఫిట్లో ఉపయోగపడుతుంది. ఆ క్రియేటివిటీయే మీకు గ్రోత్. 5th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ పూర్వపుణ్యస్థానం. కాబట్టి ఈ పూర్వపుణ్యస్థానంలో ఈ యొక్క శుభగ్రహమైన గురుడు ఉండటం వల్ల తప్పకుండా మీరు చేసిన గతంలో మీరు చేసిన పుణ్యం కూడా ఇక్కడ తోడై మీకు అది ఒక చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ పంచమ స్థానంలో గురుడి సంచారం 5, 6, 7, 8, 9, 9th హౌస్ మీద కూడా గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ 9th హౌస్ మీద గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉండటం ముఖ్యంగా ఇది 5th నుంచి 9th నుంచి చూడటం, 5th and 9th రెండు ఇళ్ళు కూడా దిస్ 2 హౌసెస్ ద హౌస్ ఆఫ్ ఎడ్యుకేషన్, హైయర్ నాలెడ్జ్. కాబట్టి ఎవరైతే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో, హైయర్ ఎడ్యుకేషన్ మీద PhD, మాస్టర్స్, డిగ్రీ లెవెల్లో అక్కడి నుంచి ప్రతి మెట్టు ఎక్కడానికి మీరు చేసే ప్రయత్నాలు, ఫారెన్ ట్రావెల్స్కి, ఫాదర్ నుంచి మీరు ఆశించే సపోర్ట్కి, పిత్రార్జితానికి నాన్నగారి నుంచి రావాల్సిన ఏదన్నా మీకు సోర్సెస్ ఉంటే అవి కూడా మీకు వచ్చే వెసులుబాటు ఉంటుంది. అండ్ బెస్ట్ థింగ్ తులారాశి వాళ్ళకి చూస్తే పంచమ స్థానం నుంచి గురుడి యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ రాశి మీద ఉంది. దిస్ ఈజ్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ బికాజ్ రాశి మీద గురువు గారి యొక్క వీక్షణ ఉండటం ముఖ్యంగా అర్ధాష్టమ శని ఉండి జాబు గురించి, ఈతి బాధల గురించి, ఫ్యామిలీ గురించి, 4th నుంచి శని 6th హౌస్ చూడడం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ గురించి, మీకు వచ్చే అనేకమైన సమస్యల గురించి
మీరు డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోవచ్చు, హెల్త్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉండొచ్చు. ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నారు. ఈ అన్ని పరిస్థితుల్లో కూడా గురువు గారి ఆస్పెక్ట్ ఎప్పుడైతే మీ రాశి మీద ఉందో, రాశి మీద గురువు గారి ఆస్పెక్ట్ క్లియర్ ఆల్ యువర్ నెగిటివ్ థాట్స్. మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ తీర్చేస్తాడు. ఫస్ట్ నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను ఇలా అయిపోతానేమో, నాకు అలా అయిపోతుందేమో, ఇలాంటి నెగిటివ్ థాట్స్ తీసేస్తారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవి చాలు కదండి, ఏం కావాలి? అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ తులారాశి వారికి గురుడు మరి పరమ పాపగ్రహం. మామూలు పాపగ్రహం కదా, పరమ పాపగ్రహం. 3 and 6 రెండు కూడా వెరీ ట్రబులింగ్ హౌసెస్. బట్ ఇక్కడ స్వతహాగా గురుడు లాంటి ఒక శుభగ్రహం, మంచి కోరుకునేవాడు, మంచినే కోరుకునేవాడు, మంచే చేద్దాం అనుకునేవాడు యాజ్ పాసిబుల్. కానీ గోచారంలో గురుడిచ్చే ఫలితం ఎటు పోదు. ఆయన మీకు వీటన్నిటిలో యాజ్ పాసిబుల్ మీకు మంచి చేయడానికి ట్రై చేస్తాడు. అది తృతీయ షష్టాధిపత్యం రావటం వల్ల వీటన్నిటిలో ఇప్పుడు నేను చెప్పిన స్థానాలకి సంబంధించి ఫస్ట్ మాత్రం హర్డిల్స్ అనేవి ఎదురవుతాయి, కొన్ని ఆటుపోట్లు అనేవి ఎదురవుతాయి. నెమ్మదిగా సెట్ అవుతూ వీటన్నిటి విషయాల్లో మీకు తప్పకుండా గురుడు ఈ యొక్క పంచమ స్థానంలో మంచిని చేస్తాడు. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వారికి మనం చూసినప్పుడు కనుక ఈ యొక్క సింహరాశి వారికి సప్తమ స్థానంలో గురువు గారి సంచారం. ఇది ఒక అల్టిమేట్ హౌస్. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ హౌస్ ఈజ్ కేంద్ర హౌస్. ఎందుకంటే సప్తమ స్థానం ఈ సప్తమ స్థానం ముఖ్యంగా ఈ పెళ్ళి అవని వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి అంతగా వర్తించదండి. ఈ సప్తమ స్థానంలో ఇక్కడ ఈ సప్తమ స్థానంలో గురువు గారి యొక్క బెనిఫిక్ రిజల్ట్స్ ఎలా అంటే, ఈయన పంచమాధిపతి కూడా, మీ పవర్ఫుల్ త్రికోణాధిపతి, పూర్వపుణ్య స్థానాధిపతి సప్తమ స్థానంలోకి రావటం. సో తప్పకుండా ఈ యొక్క పశ్చిమాధిపత్యం వచ్చి సప్తమ స్థానంలోకి రావటం వల్ల వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు, సప్తమ స్థానానికి సంబంధించి ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయాల్లో ఏదైతే ఉందో వివాహ ప్రయత్నాలు, వాటిల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకొస్తారు. అలాగే ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, మ్యారిటల్ పార్ట్నర్స్ మధ్య చిరు భేదాలు వచ్చి ఉంటాయో, ఎప్పుడైతే గురువు గారు లాంటి ఒక శుభగ్రహం రావటం వల్ల వాళ్ళు కూడా కొంత పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఆలోచించి దానికి తగ్గట్టుగా గతంలో ఉన్న ఆ చిరు గొడవలన్నీ కూడా సమసిపోయేటట్టు వద్దు. సో మనం అంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చి మళ్ళీ కామ్ డౌన్ అయిపోయి యథావిధిగా వాళ్ళు చక్కగా వాళ్ళ సంసారం చేసుకునేటట్టు జూపిటర్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఈ సప్తమ స్థానంలో గురుడు కాంట్రాక్ట్స్, ఎవరైతే కాంట్రాక్ట్స్ జాబ్స్ చేస్తుంటారో, లేకపోతే కాంట్రాక్ట్స్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారో, ఎడిషనల్గా కాంట్రాక్ట్స్ని కూడా సింహరాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. ఫారెన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా ఎక్స్పాన్షన్ కారకుడైన యొక్క గురుడి యొక్క స్థితి వల్ల తప్పకుండా ఫారెన్ ట్రేడింగ్లో గ్రోత్ కూడా ఉంటుంది. ఈ గురువు గారి డైరెక్ట్ ఆస్పెక్ట్ ముఖ్యంగా మీ రాశి మీద ఉంటుంది. డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీద ఉండటం వల్ల సో మచ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మిమ్మల్ని టచ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల మీ మైండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం, పంచమాధిపతి మీ రాశిని చూస్తూ ఉండటం వల్ల అంటే మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎన్నో ఆలోచనలు చేస్తారు, వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన విషయాలు. ఎక్కువ పంచమాధిపతి మీ రాశిని చూస్తూ ఉండటం వల్ల చక్కగా సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఈ పంచమాధిపతి గురుడు మీకు ఈ సింహరాశి వాళ్ళకి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎప్పుడు కూడా మీకు మీ చుట్టుపక్కల ఉంటూ ఉండటం వల్ల మీకు కొంత చక్కగా మైండ్ ఫ్రెష్గా ఉంటూ ఉంటుంది. ఈ గురువు గారి ఆస్పెక్ట్ రాశి మీద ఉండటం వల్ల హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇది చక్కగా మంచి బెనిఫిక్ ఆస్పెక్ట్. ఇక ఫిఫ్త్ ఆస్పెక్ట్ 11th హౌస్ మీద ఉంటుంది. 7th నుంచి 11th చూడడం వల్ల ఇక్కడ మ్యారేజ్ త్రూ ప్రాఫిట్, బిజినెస్ త్రూ ప్రాఫిట్. సో మచ్ ఆఫ్ నెట్వర్క్ సర్కిల్ని, గ్రూప్ యాక్టివిటీస్ని కలవటం చేయటం. 7th నుంచి 11th చూడటం వల్ల త్రూ యువర్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్, భార్య ఆర్ భర్త ద్వారా కొంత గెయిన్ ప్రాఫిట్ అనేది పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 7th నుంచి
తృతీయ స్థానం మీద కూడా గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉండటం వల్ల మీ యొక్క తోబుట్టువులు, నైబర్స్, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసే వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది ఇక్కడ. సో కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ సింహరాశి. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మిథున రాశి. అసలు మిథున రాశి గురించి చెప్తే నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పాలి 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 అని. ఎందుకంటే అష్టమ శనితో పాటు గురుడు ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ అష్టమ స్థానంలోనే ఉంటేనే సో మచ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ యువర్ లైఫ్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, జాయింట్ అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, సో మచ్ రిస్క్స్ విషయంలో కావచ్చు. అలాంటిది గురుడు శని ఇద్దరు అష్టమ స్థానంలో ఉండే అసలు మేజర్ ప్లానెట్స్ రెండు కూడా వెరీ 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 ప్రాబ్లమాటిక్ పీరియడ్. బట్ మిథున రాశి వాళ్ళకి దిస్ ఈజ్ ఎండ్. ఇంత తట్టుకున్నారు, ఇక ఇంతకు మించి మీకు జరగాల్సింది ఏమీ ఉండదు. ఇది మీరు మాత్రం అండర్లైన్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఈ మాట మీదే నేను ఉంటాను. సో ఇది మిథున రాశి వాళ్ళకి చాలా ప్రాబ్లమాటిక్ పీరియడ్ అని నేను ఎప్పుడూ చెప్పలా. చెప్తే ముందు అసలు పాజిటివ్గా తీసుకోరు, ఇంత జాగ్రత్తగా ఉండాలని. ఇది ఏదైతే అవుతుందిలే అని చెప్పి అసలు మొత్తానికి నెగ్లెక్ట్ చేసేస్తారు. మంచి జరుగుతున్నప్పుడు మనం వెనకపోయినా పర్లా, కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని విని అలా జరుగుతుంటే మనం సక్రమమైన మార్గంలో వెళ్ళడానికి జ్యోతిష్ శాస్త్రం ఉంది. సో ఇప్పుడు 2020 నుంచి గురు శనుల యొక్క అష్టమ స్థానంలో వీళ్ళిద్దరు కలవటం మొత్తానికి ఈ అష్టమ స్థానం నుంచి అల్టిమేట్గా గురుడు వెళ్ళిపోయాడు. ఎంతకంటే ఫైనాన్షియల్ లాస్ కానీ, ఎంతకంటే హెల్త్ విషయంలో డిస్టర్బెన్స్ కానీ, ఎంతకంటే భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే ఇంట్లో అత్తగారు మామగారు వ్యవహారంలో కానీ, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల విషయంలో కానీ, ఎముకలకి సంబంధించిన వీటికి సంబంధించిన విషయాల్లో కానీ ఎంతకు మించి మీకు ప్రాబ్లమ్స్ జరుగుంటే ఇంకా అంతకు మించి జరిగే ఆస్కారాలు లేవు. ఇక అయిపోయింది. ఇక్కడి నుంచి గురువు గారు చక్కగా మీ 9th హౌస్లోకి వచ్చారు. వెరీ 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 బెనిఫిక్ హౌస్. ఒక్కసారిగా ఒక కరెంటు పోయినప్పుడు ఒక ఇంట్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు అవి ఇవి తగులుతుంటాయి, ఎటు వెళ్ళాలో తెలియదు. బట్ ఒక చిన్న దీపం వెలిగిస్తే ఫస్ట్ వెలుగు వస్తుంది. ఫస్ట్ ఆయన ఎంటర్ అవటం, తర్వాత నెమ్మదిగా అలా మనం కరెంటు పోయినప్పుడు ఫస్ట్ దీపం వెలిగించుకుంటాం, అది కొంత వెలుగునిస్తుంది. ఆ తర్వాత నెమ్మది కరెంట్ వస్తుంది, మనకు అంత బాగా బ్రైట్గా కనిపిస్తుంది, అమ్మాయి అనుకుంటాం. సో అలాగా ఈ 9th హౌస్లో గురుడు రావడం. 9th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఫార్చ్యూన్, హౌస్ ఆఫ్ లక్. సో కాబట్టి ఈ యొక్క మిథున రాశికి సప్తమాధిపతి, దశమాధిపతి వెరీ వెరీ పవర్ఫుల్ ప్లానెట్. సప్తమం, దశమం ఈ రెండూ లేకపోతే ఉద్యోగం ఒక 25 years తర్వాత వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో, ప్రొఫెషనల్గా, వ్యాపార పరంగా, కాంట్రాక్ట్స్ పరంగా, క్లోజ్ రిలేషన్స్ పరంగా, లీగల్ ఇష్యూస్ పరంగా అంతా కూడా వెరీ 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 లో స్ట్రెంగ్త్. బట్ ఇప్పుడు ఆ సప్తమ దశమాధిపతి మీకు ఎప్పుడైతే 9th హౌస్లోకి వెళ్ళారో, 9th హౌస్, హౌస్ ఆఫ్ లక్, తప్పకుండా మీ మ్యారేజ్కి సంబంధించి, వివాహ సంబంధాలకి సంబంధించి, ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో గతం కంటే మెరుగైన రిజల్ట్స్ మీరు పొందడం మొదలు పెడతారు. వెన్ 10th లార్డ్ కమ్స్ ఇన్ 9th హౌస్, ఫార్చ్యూన్ విల్ కమ్ టు యువర్ ప్రొఫెషన్. మీరు చేసే ఉద్యోగం నుంచి మీరు లక్ను పొందుతారు కంపల్సరీగా. అంటే ఇక్కడ 9th హౌస్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి లక్కీగా వచ్చిందిరా ఈ ఉద్యోగం, ఎవరన్నా రెఫరెన్స్కి ట్రై చేయండి. లక్ అనేది మీకు ఇక్కడ ఫేవర్లో ఉండటం వల్ల తప్పకుండా ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు ఉద్యోగం వస్తుంది. వివాహ సంబంధాలు చూసే వాళ్ళకి సంబంధాలు కుదురుతాయి. 9th హౌస్ ఇస్ ద ఎక్స్పాన్షన్, హయ్యర్ నాలెడ్జ్. సో దీనివల్ల హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఫారెన్ ట్రావెల్కి సంబంధించి, ఫాదర్కి సంబంధించి, ముందు ఫాదర్ హెల్త్కి సంబంధించి రికవరీ అవ్వటం, కొంతలో కొంత ఫాదర్కి సంబంధించిన సపోర్ట్ రావటం, ఇలాంటి మంచి మీ యొక్క అంటే 5th కంటే 9th పెద్ద త్రికోణ స్థానం. అంటే ఈ టైంలో
తప్పకుండా మీరు మీ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన విషయంలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోగలుగుతారు. అలాగే ఈ 9th హౌస్ నుంచి గురువుగారి ఆస్పెక్ట్ రాశి మీద ఉంటుంది. రాశి మీద ఉండటం వల్ల అష్టమ శని నడుస్తున్నా సరే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అష్టమ శనిలో మీకు ఒకవేళ ఎనీ హెల్త్ ఇష్యూ, ఎనీ హెల్త్ కాంప్లికేషన్స్ మిమ్మల్ని వెంబడిస్తున్నా రాశి మీద గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి అన్నీ ఓవర్కమ్ అవుతారు. ఇక్కడ నుంచి మీకు 10th లార్డ్ కూడా చక్కగా లక్కీ ప్లేస్లో ఉండటం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మనం వెళ్దాం, ఫేస్ చేద్దాం, కొడదాం, ఇలాగా అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్. నేను జస్ట్ ఇంటర్వ్యూని ఎగ్జాంపుల్ చెప్పి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ అంటే మీరు చేసే ఏ వృత్తుల వాళ్ళు ఏ వర్గాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించి చేయాల్సిన పనికి సంబంధించి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్ అవుతాయి. సో అలాగే 9th నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ 3rd హౌస్ మీద ఉంటుంది. సో యువర్ ఇన్నర్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మీ సిబ్లింగ్స్ కూడా మీకు చక్కగా సపోర్ట్గా వస్తారు, మీకు హెల్ప్ చేసేవాళ్ళు పెరుగుతారు. 9th నుంచి 9th ఆస్పెక్ట్ 5th హౌస్ మీద ఉంటుంది. 9th ఫ్రమ్ ద 9th 5th ఆస్పెక్ట్ 5th హౌస్ మీద ఉంటుంది ఆస్పెక్ట్. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఆస్పెక్ట్. మంచిది. త్రూ యువర్ నాలెడ్జ్, త్రూ యువర్ ఇంటెలిజెన్స్, త్రూ యువర్ విజ్డమ్ మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఆలోచించి పెడతారు, ఆలోచించి షేర్స్ మీద పెడతారు. 5th హౌస్ మీద యొక్క 9th హౌస్ నుంచి ఆస్పెక్ట్ ఉండడం వల్ల 5th హౌస్ మీద గాడ్ బ్లెస్సింగ్స్తో మీకు సంతాన ప్రాప్తి వస్తుంది. విత్ గాడ్ బ్లెస్సింగ్స్. 9th హౌస్ ఈజ్ గాడ్. 9th హౌస్ నుంచి ఈ ఆస్పెక్ట్ ఉండటం వల్ల చక్కగా మీకు దేవుడి ఆశీర్వాదంతో ఇక్కడ సంతాన ప్రాప్తి అనేది కలగడం. అలాగే 9th and 5th రెండు కూడా ఇవి ఎడ్యుకేషన్కి సంబంధించిన మంచి ఆలోచన స్థానాలు కాబట్టి చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయంలో మంచిగా వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ని చక్కగా అంటే 9th హౌస్ వెరీ 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 పవర్ఫుల్ హౌస్, పవర్ఫుల్ త్రికోణ. కాబట్టి డెఫినెట్లీ ఈ యొక్క మిథున రాశి వాళ్ళు గెటింగ్ గుడ్ ఫార్చ్యూన్. ఈ యొక్క జూపిటర్ ఏదైతే ఈయన యొక్క ట్రాన్సిట్లో ఇవ్వగలిగినంత తప్పకుండా మీకు బ్లెస్ చేస్తాడు. నెక్స్ట్ మేషరాశి. మేషరాశి వారికి చూస్తే ఈ యొక్క గురుశనిలో యుతి దశమ స్థానంలో జరగటం, ఎప్పుడు అయిపోతారా బాబు ఈ పని 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 మీ పని గొడవ ఏంట్రా నాయన, చేసిన పని చేస్తున్నట్టే ఉన్నా, చేస్తున్న పని చేస్తున్నట్టే ఉన్నా. అటు నాన్నగారికి సంబంధించిన విషయాల్లో కూడా సో మచ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ యువర్ ఫాదర్ హౌస్. నేను గురుడు శని ఇద్దరు కూడా 10th హౌస్లో ఉండటం వల్ల ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కూడా సో మచ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్. అంటే కర్మస్థానానికి సంబంధించి మా జీవితంలో పని అనేది ఒక భాగం కావచ్చు, కానీ జీవితమే పని అయిపోవటం ఏంట్రా బాబు అని ఒక ఫీలింగ్, దాని నుంచి బయటపడతారు. ఇక గురువు గారు యోగించే అల్టిమేట్ హౌస్ ఇది లాభస్థానం. మేషరాశికి ఏదైతే ఈ లాభస్థానంలో గురువు గారు అడుగు పెడుతున్నారో హౌస్ ఆఫ్ గెయిన్స్, హౌస్ ఆఫ్ ప్రాఫిట్, హౌస్ ఆఫ్ రికగ్నైజేషన్, తప్పకుండా పైగా మేషరాశికి గురువు గారు నవమాధిపతి. ద పవర్ఫుల్ త్రికోణ స్థానం. 9th house lord goes to the 11th house. So you will get gains through your father support or fatherకి సంబంధించిన వైపు నుంచి రావటం. 11th హౌస్లో యొక్క గురువు గారి అడుగు పెట్టడమే. ఈ 10th హౌస్లో పని 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 చేశారు ఇప్పటిదాకా, పని తప్పించి దానికి ఏమన్నా లాభం ఉందా? ఏమీ లేదు. ఇంత పని చేసాం, పని కాదు, మనకిప్పుడు లాభం కావాలి, మనకిప్పుడు ప్రాఫిట్ కావాలి, మనకిప్పుడు గెయిన్ కావాలి. ఎన్నాళ్ళు కష్టపడ్డాం సరే దానికి తగ్గ ఫలితం ఏది? సో ఇక్కడ గురువుగారి ఎప్పుడైతే లాభస్థానంలో అడుగు పెడుతున్నారో సమ్ సిచ్యువేషన్స్ అనేవి మారతాయి. మీకు తెలియకుండానే మిమ్మల్ని కొంత అంటే కొంత ప్రాఫిటబుల్ అంటే అందరూ పనిచేస్తారు కానీ దానిలో కొన్ని ప్రాఫిట్ వచ్చే సెక్షన్స్లో కొంతమంది పనిచేస్తుంటారు. ఇప్పుడు ఆ సెక్షన్లోకి మీరు వెళ్తారు. సో కాబట్టి ఎక్కడ అంటే మీకు ఎక్కడ ఒక రూపాయి ఎక్స్ట్రానో, ఎక్కడ ఒక రూపాయి మీకు
కొంత ఎక్కువగా దొరుకుతుందో అలాంటి చోట్లకి మీరు మిమ్మల్ని గురువు గారు స్థాన మార్పు చేయటమో అలాంటి ప్లేసుల్లో మిమ్మల్ని పెట్టడం అనేది జరుగుతుంది. ఈ లాభస్థానంలో గురువు గారు హౌస్ ఆఫ్ రికగ్నైజేషన్ కాబట్టి 9th హౌస్ మనం ఇందా చెప్పుకున్నాం హైయర్ ఎడ్యుకేషన్ అని. హైయర్ ఎడ్యుకేషన్లో మాస్టర్స్ పిహెచ్డి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా 11th హౌస్లో గురుడి యొక్క రాక వల్ల మంచి గుర్తింపును పొందుతారు. అలాగే ఏ ఫీల్డ్లో అయితే బాగా రికగ్నైజేషన్ ఒక గుర్తింపు గురించి తాపత్రయపడుతూ చేస్తూ ఉంటారో దిస్ ఈస్ ద వెరీ వెరీ బెస్ట్ టైం ఫర్ గెట్టింగ్ గుడ్ రికగ్నైజేషన్. అండ్ ఆల్సో డిజైర్స్ 11th హౌస్ ఈస్ ద హౌస్ ఆఫ్ డిజైర్. మ్యారేజ్ కావాలి అనుకున్న వాళ్ళకి 9th హౌస్ లాంటి 11th హౌస్లో ఉండటం వల్ల త్రూ గాడ్ బ్లెస్సింగ్స్ యూ విల్ గెట్ మ్యారేజ్. మీ డిజైర్ ఏదైతే అది మీ కళ, కారు కొనాలా, బండి కొనుక్కోవాలా, మ్యారేజ్ చేయాలా, ఒక్కొక్క వయసుని బట్టి ఒక్కొక్క స్థాయిని బట్టి ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్కళ్ళ కోరికలు మారుతూ ఉంటాయి. తప్పకుండా ఈ ట్రాన్సిట్లో గురువు గారు ఆయన యొక్క బలాన్ని దిగ్బలంలో ఎంతవరకు మీకు ఇవ్వగలరో అంతవరకు ఇస్తారు. సో మీ కళలు కూడా నెరవేర్చే ఆస్కారాలు ఉన్నాయి. 11, 12, 1, 2, 3 11th నుంచి తృతీయాన్ని చూస్తారు. సో ఇక్కడ 3rd హౌస్ యువర్ ఇన్నర్ స్కిల్స్ పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, సిబ్లింగ్స్ మీ తోబుట్టువుల సపోర్ట్ పెరుగుతుంది. ముందు ఎప్పుడైనా కూడా మనం ఓ పని చేయడానికి వెళ్తే దానికి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే వెంటనే ఆ పని అవుద్ది, అలాంటి వాళ్ళు దొరుకుతారు. సో 11th హౌస్ నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ 5th హౌస్. సో 11th హౌస్ నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ 5th హౌస్. సో తప్పకుండా మీకు ఒక సంతాన ప్రాప్తికి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి తగ్గ ప్రాఫిట్కి, సో ఈ 5th హౌస్ రిలేటెడ్గా తప్పకుండా మీరు ఏవైతే మంచి ఆలోచనతో చేస్తూ ఉంటారో పనులు, మీ ఆలోచనలో ఒక ప్రాఫిట్ వైజ్గా అవి కన్వర్ట్ అయ్యే విధంగా ఇక్కడ ఈ గురువు గారి యొక్క ట్రాన్సిట్ బాగా ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా 11th ఆస్పెక్ట్ డైరెక్ట్ 5th హౌస్ మీద ఉండటం వల్ల యువర్ క్రియేటివిటీ, త్రూ యువర్ క్రియేటివిటీ యూ విల్ గెట్ రికగ్నైజేషన్. మీలో ఉన్న టాలెంట్, మీలో ఉన్న క్రియేటివిటీ అనేది మీకు రికగ్నైజేషన్ తీసుకొస్తుంది. ఆ క్రియేటివిటీ ద్వారానే మీలో ఉన్న ఆ క్రియేటివిటీయే మీకు ఏదన్నా ఒక మనం ఇందాక ప్రాఫిటబుల్ సెక్షన్ అన్నాం కదా, ఆ సెక్షన్లో మీకు ఉపయోగపడే విధంగా చేస్తుంది. సో డిజైర్ మనం ఇందా చెప్పుకున్నాం, సంతానం కావాలనే కోరిక ఉండొచ్చు. సో 11th హౌస్ డిజైర్ అండ్ డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇన్ 5th హౌస్. తప్పకుండా సంతానం కళ ఎవరికైతే ఉందో అది కూడా నెరవేరుతుంది. అండ్ మళ్ళీ 7th హౌస్ మీద గురువు గారి ఆస్పెక్ట్ ఉంటుంది. 11th నుంచి 7th మీద వ్యాపారానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించి, క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి, మీకున్న కాంటాక్ట్స్కి సంబంధించి, అండ్ మీరు చేసే వ్యాపారానికి సంబంధించి దాన్ని ఎలాగ మనం ఒక ప్రాఫిటబుల్ వైజ్గా లేకపోతే దాన్ని ఒక గెయిన్ఫుల్గా మనం నడపాలనే విధంగా చక్కగా ఈ 7వ స్థానం మీద గురు సంచారం కూడా వివాహానికి, ఫారెన్ ట్రేడింగ్కి, క్లోజ్ రిలేషన్స్కి, మ్యారిటల్ లైఫ్లో కూడా మంచి శుభత్వానికి దారితీస్తుంది. సో మొత్తంగా ఈ యొక్క 5 రాశులకి గురువు గారు కుంభరాశి ప్రవేశం మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇవ్వబోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.